హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక రెసిపీతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాము. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ జాయింట్ బిర్యానీ అండి. ఈ జాయింట్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చెప్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ బిర్యానీ కోసం నేనైతే ఫస్ట్ స్టవ్ అయితే వెలిగించాను. నేను బిర్యానీ కోసం ఒక బిర్యానీ గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని సరిపడా ఆయిల్ వేసుకొని ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ నిలువుగా చీర పెట్టుకొని నేనైతే వేయించుకుంటున్నానండి. ఇవైతే కాస్త వేగిన తర్వాత మనం బిర్యానీ మసాలాలన్నీ వేసుకుందాము. సో పక్కన అయితే నేను కాంబినేషన్గా చికెన్ కర్రీ కూడా నేను రెడీ చేస్తున్నాను. ఈ చికెన్ కర్రీలోకి బిర్యానీలోకి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. సో అందుకోసం నేను చికెన్ కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ప్రిపరేషన్ అయితే ఏం చూపించట్లేదు. సో పక్కన ఇవి 2 చేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను అందుకోసం అయితే వీడియో అయితే మీకు చేసి చూపిస్తున్నాను అనమాట. సో నేనైతే కాస్త వేగిన తర్వాత ఆనియన్స్లోకి నేను బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకున్నానండి. ఆల్ స్పైసెస్ అయితే వేసేసుకున్నాను. ఈ స్పైసెస్ ఏంటో అనేది మీకు ఇంకా పర్టికులర్గా చెప్పనవసరం లేదు. బిర్యానీ అంటే ఆల్మోస్ట్ అందరూ వేసే స్పైసెసే కదా. ఇవి కాస్త వేగిన తర్వాత నేను కొంచెం ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇది నేను ఆల్రెడీ మసాలా స్పైసెస్లో కలిపేశాను. దీంట్లో మాత్రం ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. దీంట్లో కావాల్సిన చికెన్ జాయింట్లు అయితే నేను ముందుగానే రెడీ చేసేసి ఒక 2 అవర్స్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నానండి. సో ఇదిగోండి మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ జాయింట్లు అనమాట. దీంట్లో ఇంకొక 4 పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకున్నాను. దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, అలాగే జీలకర్ర పొడి, ధనియాల పొడి, బిర్యానీ మసాలా, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ వేసి ఒక కప్పు పెరిగి వేసి ఒక లెమన్ హాఫ్ అనమాట. ఒక లెమన్ అయితే నేను పిండేసి మొత్తం మ్యాగ్నేట్ చేసుకుని 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో అదే నేను ఇప్పుడు ఈ ఆనియన్లో వేసుకున్నాను అనమాట. బాగా ఫ్రై చేసుకోవాలండి. దీంట్లో మనం పెరుగు వేస్తాం కాబట్టి ఈ పెరుగు వేసిన దాంట్లోంచి వాటర్ అయితే వస్తుంది. సో ఆ వాటర్లోనే మనకు చికెన్ అనేది కుక్ అయిపోతుంది అనమాట. మనం ఒక్కసారి లిడ్ క్లోజ్ చేసుకొని పక్కన ఉన్న చికెన్ కర్రీ చూసుకుందాము. చికెన్ కర్రీ అయితే ఆల్మోస్ట్ కుక్ అవుతుందండి. దీంట్లో ఇంకొంచెం కారం పడుతుంది. సో మళ్ళీ వేసుకుందాం మనము. ఈ లోపల మనకి పక్కన ఉన్న ఈ జాయింట్లు అయితే ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత చెప్పాను కదండి, అందులో ఉన్న వాటర్ అయితే వస్తుందని. వాటర్ అయితే ఇంకిపోయిందనమాట. వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత మనకు అడుగు పట్టేస్తుంది. ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. పక్కన మనం కర్రీ పెట్టాను కదా, ఈ కర్రీలోకి అయితే నేను కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే మనకి చికెన్ కర్రీ అనేది కుక్ అయిపోతూ ఉంటుంది. వాటర్ యాడ్ చేసుకున్నానండి. మనకి చికెన్ అయితే కుక్ అవుతుంది. మూత పెట్టేసుకుందాము. మనమైతే బిర్యానీ చూద్దాము. ఈ జాయింట్లు అయితే మనకి చాలా వరకు కుక్ అయిపోయినాయండి. దీంట్లో మనము కట్ చేసి పెట్టుకున్న పుదీనా వేస్తున్నానండి. సరిపడగా పుదీనా, అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర. ఇవి 2 లేకపోతే మనకి బిర్యానీ అనేది బాగుండదు కదా. సో ఇవి 2 కూడా నేను కాస్త ఎక్కువగానే వేసుకున్నాను. ఇవి 2 కూడా వేసుకొని మొత్తం మసాలాలో ఈ పుదీనా కొత్తిమీర అనేది ఫ్రై అయ్యేలాగా తిప్పుకుంటున్నానండి. ఇలా గరిటె పెట్టి తిప్పుకుంటున్నాను అనమాట. నేనైతే దీంట్లోకి బాస్మతి రైస్ తీసుకున్నాను. 3 గ్లాసుల రైస్ తీసుకున్నాను. సో 3 గ్లాసుల రైస్కి నేను 1 అవర్ ముందు నేను నానబెట్టుకున్నానండి. బియ్యం కడిగి నానబెట్టుకొని ఇందులో అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. చక్కగా ఆ చికెన్ మసాలా అంతా కూడా రైస్కి పట్టేలాగా నేను గరిటె పెట్టి తిప్పుతున్నాను. చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి. ఇది ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకునే బిర్యానీ. మీరు చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. అందుకే ఈ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను చెప్పాను కదా. 5 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అండి. బాస్మతి రైస్ కదా, ఆల్రెడీ మనకి నాని ఉంటాయి కాబట్టి మనకి 6 గ్లాసులు వాటర్ పడుతుంది. 5 గ్లాసులు వాటర్ పడుతుంది. దీన్ని ఒకసారి మనం ఉప్పు అనేది చెక్ చేసుకొని సరిపడగా ఉప్పు అనేది మనం వేసుకొని అడ్జస్ట్ చేసేసుకుంటే ఒక 10 నిమిషాల తర్వాత మూత పెట్టేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి కమ్మని చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుందండి. ఈ ప్రాసెస్ ఎలా అనిపించిందో మాకైతే ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి. పక్కన ఉన్న చికెన్ కర్రీ కూడా మనకి రెడీ అయిపోయిందండి. నేను దీనిలో కాస్త కొత్తిమీర వేసేసి పక్కనున్న బిర్యానీ కూడా ఒకసారి గరిటె పెట్టి తిప్పుతున్నాను. చికెన్ అయితే మనం పక్క దింపేసుకుందాము. చూసారు కదండి, 10 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి రైస్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిందనమాట. 75% అయితే మనకి రైస్ అనేది కుక్ అయిపోయిందండి. ఇంకొక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే మనకి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ. సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేయండి.